ఆ రోజు రాత్రి రమేష్ ఇంటికి చాలా ఆలస్యంగా వస్తాడు. అప్పుడు సుజాత ఇలా అడుగుతుంది, ఏమండి, ఏంటి ఇంటికి ఇంత ఆలస్యంగా వచ్చారు? ఎక్కడికి వెళ్ళారండి? మీకోసం భోజనం కూడా చేయకుండా నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైందండి? అదేం లేదు సుజాత, ఆఫీస్లో ఏదో టెన్షన్. ఆ టెన్షన్లో పడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంతే. నువ్వు భోజనం చేయలేదా? నేను ఆఫీస్లోనే భోంచేసి వచ్చాను అని రమేష్ సుజాతతో అబద్ధం చెప్తాడు. ఎందుకంటే రమేష్ మనస్సు అస్సలే బాలేదు. తనకి ఆ రోజు ఆకలి కూడా వేయడం లేదు. అదేంటండి, కనీసం పాలైనా తాగండి. లేదు సుజాత, నాకు అస్సలు ఆకలిగా లేదు, బాగా నిద్రొస్తుంది, వెళ్ళి పడుకోవాలి అని వెళ్తాడు రమేష్. అలా ఆ రోజు రాత్రి సుజాత పడుకుంటుంది. కానీ రమేష్ మాత్రం నిద్రపోకుండా తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉంటారు. అర్ధరాత్రి నిద్ర లేచిన సుజాత రమేష్ నిద్రపోకుండా ఆలోచించడం గమనిస్తుంది. కానీ సుజాతకి ఏమీ అర్థం కాదు. ఉదయాన్నే నిద్రలేచిన సుజాత రమేష్ని ఇలా అడుగుతుంది, ఏమండి, రాత్రంతా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను, మీరు అస్సలు నిద్రే పోలేదు. అసలు ఏమైందండి? ఆఫీస్లో టెన్షనేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? అది అది ఏం లేదు సుజాత, నువ్వు దాని గురించి ఏం పట్టించుకోవద్దు. నేనేదో ఆఫీస్లో వర్క్ గురించి ఆలోచించాను. ఆ టైంలోనే నువ్వు చూసావు. అంతకు మించి ఏమీ లేదు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను రెడీ అయి వెళ్తాను. అది కాదండి, మీకు ఏదన్నా సమస్య ఉంటే నాతో చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను, దానికి తగిన పరిష్కారం ఇస్తాను. నిన్నటి నుంచి మీరు అదోలా ఉన్నారు. అత్తయ్యతో ఏమన్నా చెప్పమంటారా? అదేం లేదు సుజాత, ఏదన్నా సమస్య ఉంటే ఖచ్చితంగా నేను నీతోనే చెప్తాను. ఇప్పుడు అమ్మకి చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇది కేవలం ఆఫీస్ విషయమే. ఎందుకంటే రమేష్ సుజాతకి స్వప్న గురించి తెలియాలని అనుకోలేదు. అందుకే సుజాతకి స్వప్న గురించి ఏమీ చెప్పలేదు. తనే ఈ సమస్యని పరిష్కరించాలి అని అనుకుంటాడు. అలా రమేష్ సుజాతకి నచ్చ చెప్పి ఆఫీస్కి బయలుదేరతాడు. అసలు ఈయనకి ఏమైంది? నాకేమీ అర్థం కావడం లేదు. కాసేపు ఆఫీస్ అంటారు, ఆఫీస్ అయితే అసలు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించే సమస్య వస్తుందా? అసలు ఏంటో ఈయన, మనసులో ఏముందో పైకి అసలే చెప్పడు. అత్తయ్య ఏమో నువ్వే అర్థం చేసుకోవాలి అంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని మనకి చెప్పినప్పుడే కదా మనం అర్థం చేసుకోగలం అని సుజాత ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అత్తగారు కాంతమ్మ వస్తుంది. ఏంది సుజాత, టైం ఎంత అయిందనుకుంటున్నావు? ఏంది ఇంతవరకు గదిలోంచి బయటికే రాలేదు? అబ్బాయి ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాడు. ఏమైందే, ఒంట్లో ఏమన్నా బాగాలేదా ఏంది? లేకపోతే నువ్వు ఇంతసేపు పడుకోవు కదా, చెప్పమ్మా. అదేమీ లేదత్తయ్య, నా ఒంట్లో అంతా బాగానే ఉంది. ఆయన నిన్న రాత్రి ఇంటికి చాలా లేట్గా వచ్చారు. పైగా రాత్రంతా కూడా నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన్ని చూస్తూ నేను కూడా నిద్రపోలేదు. అందుకే నాకు ఉదయాన్నే మెలకువ రాలేదు. ఉదయాన్నే లేచి ఆయన్ని అడిగాను, అత్తయ్య అసలు ఏమైంది? ఏదన్నా సమస్య ఉంటే నేను అత్తయ్య పరిష్కారం చెప్తాము, మాతో చెప్పండి అని ఎంత అడిగినా సరే ఆయన ఇది కేవలం ఆఫీస్ విషయమే, మీరు నాకు సహాయం చేసేది ఏమీ లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఆయన్ని చూస్తుంటే ఏదో ఆఫీస్ విషయం కోసం అలా ఆలోచిస్తున్నారని నాకైతే అనిపించడం లేదు అత్తయ్య, మీరేమంటారు? కోళ్ళ, వాడు ఏదన్నా విషయం ఉంటే నాతో ఖచ్చితంగా చెప్తాడే. వాడు నా దగ్గర బాగానే ఉన్నాడు, వాడి మొహం కూడా బాగానే ఉంది. నేనే కదా వాడికి బాక్స్ పెట్టి పంపించింది. నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావు? అబ్బాయి ఏదైనా సమస్య ఉంటే మొట్టమొదటగా నాకే చెప్తాడు. నువ్వేమి కంగారు పడ మాకు. ఈ మధ్యన ఆఫీస్లో విషయాలు కూడా ఇంతే టెన్షన్ పడేటట్టుగా ఉంటున్నాయిలే, అవన్నీ నువ్వు పట్టించుకో మాకు. 2 రోజుల్లో వాడే సరైపోతాడు, నువ్వేం పట్టించుకో మాకు. పద టిఫిన్ చేద్దు కానీ అని అత్తగారు అంటుంది. ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఆ రోజు
రమేష్ పుట్టినరోజు. సుజాత రమేష్కి ఇష్టమైన వంటలన్నీ చేస్తుంది. కాంతమ్మ, రమేష్ ఇంకా సుజాత ముగ్గురు కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు. ఆ రోజు రమేష్ చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే తన భార్య తనకి ఇష్టమైన వంటకాలు చేసింది అని. ఇలా వాళ్ళందరూ సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో రమేష్కి ఉన్నట్టుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే హడావిడిగా బయటకు వెళ్తాడు. ఫోన్లో మరింకెవరో కాదు, తన స్వప్న. ఈరోజు తన పుట్టినరోజు కాబట్టి రమేష్కి ఇష్టమైన వంటలన్నీ చేశానని, ఈరోజు భోజనం తన దగ్గరే చేయాలని స్వప్న ఫోన్లో అడుగుతుంది. రమేష్ దానికి కాదనకపోవడంతో స్వప్న ఇలా అంటుంది, నువ్వు మర్యాదగా మా ఇంటికి వస్తావా, లేకపోతే నన్నే వచ్చి మీ ఇంటి ముందు నీకు భోజనం సిద్ధం చేయమంటావా, ఏదో నిర్ణయించుకొని చెప్తుంది. రమేష్ సరేనని ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో సుజాత భర్త మధ్యలో భోజనం వదిలేసి ఎందుకు వెళ్ళాడా అని భర్త వెంటే వస్తుంది. ఏమండి, ఏమైంది? ఈరోజు మీ పుట్టినరోజు, ఈ ఒక్కరోజైనా సరే ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయరా? 10 రోజుల నుంచి చూస్తున్నాను, ఎప్పుడూ ఏదో కంగారుగా ఉంటారు. ఇప్పుడు ఇంత అర్జెంటుగా భోజనం మధ్యలో నుంచి లేచి రావాల్సిన పనేమొచ్చిందండి? అది సుజాత, ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. అర్జెంటుగా నాతో ఏదో పని ఉందని మా మేనేజర్ గారు రమ్మని చెప్పారు. అదేంటండి, మీరు ఈరోజు లీవ్లో ఉన్నారు కదా, లీవ్లో ఉన్నప్పుడు కూడా మీతోనే పని చేయించాలా? వేరే వాళ్ళతో పని చేయించుకోవచ్చు కదా. అయినా ఈరోజు మీరేమీ సరదా కోసం లీవ్ తీసుకోలేదు కదా. ఈరోజు మీ పుట్టినరోజు, అందుకోసమే కదా మీరు లీవ్ తీసుకున్నారు. సుజాత, నేను ఒక 2 గంటల్లో వచ్చేస్తాను. ఇది కొన్ని జీవితాలకి సంబంధించిన విషయం. నేను ఇప్పుడు వెళ్ళకపోతే దీనివలన చాలామంది నష్టపోతారు అని మనసులో స్వప్నాన్ని తలుచుకొని మాట్లాడతాడు రమేష్. సరేనా, ఈ ఒక్కసారికి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను సుజాత. సరేనండి, మీరు త్వరగా రండి, మనిద్దరం కలిసి గుడికి వెళ్ళాలి. అలా రమేష్ చాలా కోపంగా స్వప్న దగ్గరికి వెళ్తాడు. నీకెన్నిసార్లు చెప్పాను స్వప్న, నాకు ఫోన్ చేయొద్దు, నాతో మాట్లాడొద్దు అని. అయినా నువ్వు ఇంత దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. మాటి మాటికి మీ ఆవిడతో చెప్తానని బెదిరిస్తున్నావు. తను అసలే పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, చాలా సెన్సిటివ్. తనకి ఇలాంటి విషయాలంటే అసలే నచ్చదు. తను తొందరపాటులో ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు నువ్వు గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేవు కదా. నీకు చెప్తున్నాను, నాకు భార్య అంటే సుజాతే అని, నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను అని, తనకెప్పటికీ విడాకులు ఇవ్వను అని. నువ్వెందుకని అర్థం చేసుకోవడం లేదు స్వప్న? నువ్వు నా జీవితంలో గడిచిపోయిన గతానివి. చూడు రమేష్, నువ్విప్పుడు ఎన్ని చెప్పినా నా బుర్ర వినే పరిస్థితుల్లో లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, అంతకు మించి ఇంకా నా మైండ్లో ఏదీ లేదు. నేను ఇంకా ఎవరి గురించి ఆలోచించను. నీకోసం నీకు ఇష్టమైన వంటకాలన్నీ చేశాను, మర్యాదగా భోజనం చేసి వెళ్ళు అని స్వప్న అనడంతో సురేష్ చేసేదేమీ లేక 4 ముద్దలు తిని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. ఇంకో పక్క సుజాతకి భర్త కడుపు నిండా భోజనం చేయకుండా వెళ్ళాడు అని దిగులుగా ఉంటుంది. దాంతో అత్తగారితో ఇలా చెప్తుంది, అత్తయ్య, నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి భోజనం ఇచ్చేసి వస్తాను. 2 గంటల్లో వస్తానని చెప్పిన మనిషి ఇంకా రాలేదు. అటునుంచటే గుడికి కూడా వెళ్ళొస్తాను అత్తయ్య, అప్పుడు కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు. సరే కోళ్ళ, అట్టాగే ఇల్లురావే. ఏమైంది? మంచి పని చేస్తానంటే నేను మాత్రం ఎందుకు అడ్డు చూతాను? అబ్బాయి కడుపు నిండా భోజనం చేస్తాడు. అట్లాగే గుళ్ళో అబ్బాయి పేరు మీద పూజ కూడా చేయించుకొనిరా, అసలే వాళ్ళాడు పుట్టినరోజు. ఇలా సుజాత క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్లో రమేష్ ఫ్రెండ్ రాము అక్కడే ఉంటాడు. అప్పుడు సుజాత రాముని ఇలా అడుగుతుంది, ఏమండి, ఇక్కడ రమేష్ అని మా ఆయన పనిచేస్తున్నాడు, ఆయన కోసం క్యారేజ్ తీసుకొని వచ్చాను, ఆయన్ని కొంచెం పిలుస్తారా? ఏమీ అనుకోకమ్మా, రమేష్ ఈరోజు ఆఫీస్కి రాలేదు కదా, రమేష్ ఈరోజు లీవ్లో ఉన్నాడు.
ఈరోజు వాడి పుట్టినరోజు అని చెప్పి లీవ్ పెట్టుకున్నాడు. ఇంట్లో లేడా అమ్మా? ఈ మధ్యన వాడు ఆఫీస్కి కూడా సరిగ్గా రావడం లేదమ్మా. ఒక పూట వస్తే ఒక పూట ఆబ్సెంట్ పెడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళావు అంటే ఏమీ చెప్పడు. నీతోనన్నా ఏమన్నా చెప్తున్నాడా? అప్పుడు సుజాత ఆఫీస్లో భర్త పరువు తీయాలని అనుకోలేదు. అవునా? అయ్యో, నా మతిమరుపు మండా, నేనే మర్చిపోయానండి. ఆయన గుడి దగ్గరికి వస్తానని చెప్పారు. నేను మర్చిపోయి ఆఫీస్ దగ్గరికి వచ్చాను. అదేం లేదులేండి, ఆయన గుడి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ మధ్య ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులున్నాయి, అందుకే ఆఫీస్కి సరిగ్గా రావడం లేదు. రేపటి నుంచి వస్తారులేండి. సరేనమ్మా, ఈ రోజులు అసలే బాగోలేదు. నువ్వు చెప్పేదంతా నిజమైతే బాగానే ఉంటుంది. ఎందుకన్నా మంచిది వాడి మీద ఒక్క అన్నేసి ఉంచమ్మా. చూడండి అన్నయ్య గారు, మా ఆయనేం అలాంటివాడు కాదు. మా ఆయన చాలా మంచివాడు. మా ఆయన గురించి మీరు నాతో చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్రీగా సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. కానీ రమేష్ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది సుజాత. అలా వస్తూ ఉండగా స్వప్న ఏదో రోడ్ యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటుంది.